ఈరోజు మన కోకోనట్తో ఒక యమ్మీ స్వీట్ చేసుకుంటున్నాం. అదే కోకోనట్ జున్ను. దీనిలో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వాడతాం. ఒక కోకోనట్, కొంచెం కార్న్ఫ్లవర్, షుగర్ అండ్ కొంచెం ఇలాచి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మన యమ్మీ జున్నుని రెడీ చేసుకుందాం. ఫస్ట్ ఈ కోకోనట్ని బ్రేక్ చేసేద్దాం. కోకోనట్ని బ్రేక్ చేసేసాం. కొబ్బరికాయ నుంచి కొబ్బరి తీసుకుందాం. నేను ఇలా నైఫ్తో తీస్తాను. నాకు ప్రాక్టీస్ ఉంది. ప్రాక్టీస్ లేని వాళ్ళు మీరు ఎలా ఎప్పుడు తీసుకుంటారో అలా తీసుకోండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇది సగం చెప్పనే వేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ జార్ని మిక్సీలో పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చాలా స్మూత్గా అయిపోయింది. ఇది ఒకసారి స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కొబ్బరిని ఇంకొకసారి మళ్ళీ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొకసారి దీనిలోంచి కొబ్బరి పాలు తీద్దాం. సరికండి, చక్కగా కొబ్బరి పాలు రెడీ అయిపోయి మనకి. ఇప్పుడు మనం దీంతో జున్ను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోని మనం షుగర్ మిక్స్ చేసుకోవడానికి షుగర్లోని ఒక 2 యాలకులు వేసి ఆడుకుందాం. మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం తీసుకున్న కొబ్బరి పాలు బట్టి షుగర్ వేసుకోవాలి. నేను హాఫ్ కొబ్బరికాయ తీసుకున్నాను. దానికి 1/3 కప్ షుగర్ వేస్తున్నాను. మీరు కావాలంటే ఇంత అమౌంట్ బెల్లం కూడా వేసుకోవచ్చు. 2 యాలకులు. ఇప్పుడు దీన్ని మనం ఒక పౌడర్గా ఆడేసుకుందాం. ఇది డైరెక్ట్గా కూడా కలుపుకోవచ్చు, బట్ పౌడర్ చేస్తే మనకి ఇంకా ఫాస్ట్గా కలిసిపోతుంది. షుగర్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఇందాక చేసుకున్న కొబ్బరి పాలలో మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోని 3 స్పూన్స్ కార్న్ స్టార్చ్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాం కదా, ఈ మిక్స్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కంటిన్యూస్గా షేర్ చేయాలి, కలుపుతూనే ఉండాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతాయి. ఒక 2-3 మినిట్స్లో ఈ మిక్స్చర్ కొంచెం దగ్గర పడుతుంది, అంటే కొంచెం థిక్గా రెడీ అవుతుంది అన్నమాట. మనం లో టు మీడియం ఫ్లేమ్లో అలాగ దీన్ని ఉడకబెట్టుకుంటున్నాం కదా, ఇది అలా దగ్గర పడింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. మంచి స్మెల్ వస్తుంది. మనం ఏదైనా ఒక బౌల్ని చిన్న ఆయిల్ కానీ లేకపోతే నేను కొంచెం నెయ్యి అప్లై చేశాను. ఇది వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 2 అవర్స్ అయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న జున్ను ఎలా సెట్ అయిందో చూద్దాం. ఇది ఒకసారి డిమోల్డ్ చేసుకుందాం. ఇది బాగా కూల్ డౌన్ అయిపోయింది కదా, చూడండి జెల్లీలాగా బాగా సెట్ అయింది. ఇలా అంటే మొత్తం అంచులన్నీ లీవ్ చేస్తుంది. మీద గార్నిష్ కోసం కొంచెం బాదం పప్పును పెట్టుకుంటున్నాను. అండ్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయిన కొబ్బరి జున్ను రెడీ.